నమస్తే, నేను మీ రామన్ రాజేష్. ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ వారి నుంచి ఉత్తమ్ నిర్మాణ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇది మనది రైనీ సీజన్, అంటే మాన్సూన్ టైము. మాన్సూన్ టైంలో మనం చూడబోయేది ఏంటంటే మాన్సూన్ కాంక్రీట్. సో మాన్సూన్ పీరియడ్లో మనం కాంక్రీటింగ్ అనేది చేస్తుంటాము. చాలా మంది ఏమనుకుంటారంటే, కాంక్రీటింగ్ చేస్తే మంచి క్యూరింగ్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీద మాన్సూన్లో చాలా మంది బిల్డింగ్లు కడుతుంటారు, కాంక్రీట్ అనేది చేస్తుంటారు. కాంక్రీట్ అనేది మీకు మాన్సూన్ టైంలో మనం పోరింగ్ చేస్తే వచ్చే డిఫెక్ట్ ఏంటంటే మనకి ఇవాళ టాపిక్. అయితే మాన్సూన్ పీరియడ్లో కాంక్రీటింగ్ చేసిన తర్వాత 24 hours తర్వాత రైన్ వస్తుందంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో కొంతమంది కాంక్రీటింగ్ మార్నింగ్ ప్లాన్ చేస్తాం, మధ్యాహ్నం ప్లాన్ చేస్తాం, లేదా నైట్ కూడా ప్లాన్ చేస్తాం. ఎందుకు మార్నింగ్ ప్లాన్ చేస్తాం, మధ్యాహ్నం ప్లాన్ చేస్తామంటే మనకు అవైలబిలిటీ లేబర్ని బట్టి ఉంటుంది, అవైలబిలిటీ మెటీరియల్ని బట్టి ఉంటుంది, లేదా ట్రాఫిక్ ఏరియాలో ట్రాఫిక్ జోన్స్లో మనకు కాంక్రీటింగ్ చేస్తే నైట్ చేయాల్సి వస్తుంది. సో కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ వైలెన్స్ వల్ల మీకు మెటీరియల్ డంప్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది, అక్కడ కూడా నైట్ చేసే అవకాశం ఉంటుంది. నైట్లో మాన్సూన్ టైంలో ఎవ్రీడే రైన్ అనేది మామూలుగా ముసురు అయితే పడతా ఉంటుంది. డే టైంలో కొంత గ్యాప్ ఇస్తుంది. మాక్సిమం వీలైనంత వరకు డే టైంలో ఎర్లీ మార్నింగ్ మీకు కాంక్రీటింగ్ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు చెప్తున్నా అంటే, మీకు రైనీ అనేది కొంచెం గ్యాప్ మధ్యాహ్నం వరకు గ్యాప్ ఇస్తుంది. సో ఈ కాంక్రీట్ బేస్ పోరింగ్ చేసిన తర్వాత మీకు మినిమం 24 hours రైనీ లేకపోతే మీకు మంచి సెట్ అయిపోతుంది సిమెంట్. లేదు కాంక్రీట్ పోరింగ్ చేస్తున్నప్పుడు ముసురు పడుతుంది, లైట్గా చినుకులు పడుతుంది అన్నప్పుడు మనకు వచ్చే డిఫెక్ట్ ఏంది అని మనం ఇవాళ టాపిక్ చూస్తాం. ఒకటి, కాంక్రీట్లో అలాంటి సిచ్యువేషన్లో మనం కాంక్రీట్ వేయడం తప్పదు అన్నప్పుడు వాటర్ సిమెంట్ రేషియో వెరీ వెరీ లోగా ప్లాన్ చేయండి. సో చాలా మటుకు పంపింగ్లు చేస్తే కనుక 100 మినిమం ఉంటుంది, లేదా సైట్ మిక్స్లు చేస్తే మీకు 120, 150 కూడా మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం సైట్లో మినిమం 150 రేంజ్లో ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే వర్కబిలిటీ గురించి, లేబర్ మ్యాన్ పవర్ వర్కబిలిటీ గురించి వాటర్ సిమెంట్ రేషియో ఎక్కువ యాడ్ చేస్తారు. సో ఆర్ఎంసీలో చేసే వాళ్ళకు ఒక బెనిఫిట్ ఏంటంటే, మనం వాటర్ని అక్కడ కంట్రోల్ చేసే పాసిబిలిటీస్ ఉంది. ఎందుకంటే మనం ప్లాంట్కి ఇన్ఫార్మ్ చేస్తే మనకి 80 లేదా 60 ఆ రేంజ్లో మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ రైనీ పడతా ఉంది, వాటర్ సిమెంట్ రేషియో అనేది 100, 120 వెళ్తుంది. సో దీనివల్ల సెగ్రిగేషన్ అవాయిడ్ అవుతుంది. నెక్స్ట్, ఈ వాటర్ ఎక్సెస్ రైనీ పడతా ఉన్నప్పుడు మనం కాంక్రీటింగ్ చేస్తే వచ్చే డిఫెక్ట్ ఏంటంటే, సిమెంట్ ఇనిషియల్గా 30 minutes సెట్ అవ్వడం స్టార్ట్ చేయాలా. సో ఇక్కడ ఈ రైనీ పడటం వల్ల మనకు హీట్ అనేది మీకు ప్రొడ్యూస్ కాకుండా ఆగిపోతుంది. సర్ఫేస్లో వాటర్ ఆగడం వల్ల హీట్ అక్కడే కాంక్రీట్ లోపల ఆగిపోతుంది. దీనివల్ల సిమెంట్ సెట్టింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. సిమెంట్ ప్రాపర్గా సెట్ కాకపోవడం, నెక్స్ట్ డే మార్నింగ్ మనకు సైడ్ సెంటరింగ్ తీస్తే కూడా మనకు పెచ్చులకి లేచి రావడం, ఇలాంటి సిచ్యువేషన్ సెంటరింగ్ మీకు 24 hours కాదు 48 hours కూడా ఉంచండి. సైడ్ అంటే వెర్టికల్ బీమ్ సైడ్స్ కానీ కాలమ్స్ కానీ మీకు డీసెంటరింగ్ చేసినప్పుడు 24 hours కాకుండా 48 hours పెట్టండి. రైనీ సీజన్ ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో. సో రైనీ టైంలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు చినుకులు పడుతున్నప్పుడు కాంక్రీటింగ్ చేస్తాం కదా, అక్కడ ఇంకొక డిఫెక్ట్ ఏంటంటే ఎక్సెస్ వాటర్ మాత్రమే కాదు. సో అడిషనల్లీ మనకు ఏమవుతుందంటే, మనకు వాటర్ ఎక్సెస్ కంటెంట్ అందులో కలిసిపోవడం వల్ల కాంక్రీట్లో పొరాసిటీ ఫామ్ అవుతుంది. సో కాంక్రీట్లో వన్స్ పొరాసిటీ ఫామ్ అయిందంటే మీకు కంప్రెసివ్ స్ట్రెంత్ వెరీ వెరీ వీక్ అయిపోతుంది కంప్లీట్గా. మనకు ఫర్ ఎగ్జాంపుల్ M20 గ్రేడ్ మనం కాంక్రీట్ చేస్తున్నాం అన్న సిచ్యువేషన్లో M20 పాస్ అవ్వాల్సింది పొరాసిటీ వల్ల M20Bలో వస్తుంది. అదర్ దెన్ M30, M25 ఆ రేంజ్లో పోయినప్పుడు M25 అనేది M20 రేంజ్కి వస్తుంది, లేదా M30 అనేది M25 రేంజ్కి వస్తుంది. సో ఇక్కడ స్ట్రెంత్, కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది వీక్ అవ్వడానికి మెయిన్ రీజన్ రైనీ సీజన్లో మనం కాంక్రీట్ పోర్ చేయడం, పొరాసిటీ డెవలప్ అవ్వడం, కాంక్రీట్ ఇనిషియల్ సెట్టింగ్ టైం ఇంక్రీజ్ అవ్వడం, సెగ్రిగేషన్ అవ్వడం, సో స్లరీ అవుట్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్లో మనకు రైనీ సీజన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వెదర్ కండిషన్ ప్రాపర్గా మనం చూసుకొని కాంక్రీటింగ్ పీరియడ్ అనేది సెలెక్ట్ చేయడం చాలా మంచిది. ఒకవేళ మనం కాంక్రీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రైన్ తప్పట్లేదు, రైన్ వస్తుంది, దాన్ని మనం ఏం చేయలేము, కాంక్రీట్ని ఆపలేము. సో మిడిల్ కాంక్రీట్ ఆపడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సో ఆ రైన్ వచ్చి పోయే గ్యాప్లో మనకు ఏదైతే సర్ఫేస్లో పోరింగ్ చేసిన కాంక్రీట్ ఉందో దాని సర్ఫేస్ మొత్తం కంప్లీట్గా ఒక టార్పాలిన్ తీసుకొచ్చి కప్పేయడం చాలా మంచిది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, కాంక్రీటింగ్ చేసి కంప్లీషన్ అయిపోయింది, మన డ్యూటీ అయిపోయిందని చెప్పి అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతారు లేబర్స్. సో ఇంటి యజమానులు బిల్డింగ్ ఓనర్స్ మనం చేయాల్సిన ఒక బాధ్యత ఉంది. నైట్లో ఖచ్చితంగా రైన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ టైంలో కాంక్రీటింగ్ క్లోజ్ అయినప్పుడు
కంప్లీట్ స్లాబ్ మొత్తం టార్పాలిన్ తో క్లోజ్ చేసి వెళ్ళడం చాలా మంచిది. ఇది ఎందుకు చెప్తానంటే అడిషనల్లీ రైన్ పడ్డప్పుడు పొరాసిటీ ఫామ్ కాదు, సెగ్రిగేషన్ కాదు, స్లరీ అవుట్ కాదు, కాబట్టి కాంక్రీట్ సర్ఫేస్ కూడా స్కేలింగ్ కూడా కాదు. సో రైనీ సీజన్ లో మీకు స్కేలింగ్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంది. స్కేలింగ్ ఏంటంటే కోర్స్ అగ్రిగేట్స్ అంటే కంకర్స్ అనేది పాప్అవుట్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంది. దీనంతా అవాయిడ్ చేయాలంటే మాన్సూన్ లో వెరీ వెరీ కేర్ఫుల్ గా మన కాంక్రీట్ ప్లానింగ్ అనేది ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాటర్ సిమెంట్ రేషియో అన్న దాన్ని మీకు మాన్సూన్ పీరియడ్ లో వెరీ వెరీ లోగా ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 స్లమ్ పెట్టాలనుకున్నప్పుడు 80 పెట్టండి. పంపబుల్ డిఫికల్ట్ కావచ్చు, బట్ మనం కొంచెం వాటర్ సిమెంట్ రేషియో మనం రెడ్యూస్ చేస్తేనే మన డ్యూరబిలిటీ పెరుగుతుంది. అదే సైట్ మిక్స్ లో ప్లాన్ చేసే వాళ్ళకి ఏంటంటే వర్కబిలిటీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాటర్ ఎక్సెస్ యాడ్ చేయకండి. సో ఎక్సెస్ వాటర్ అనేది కాంక్రీట్ కి మంచిది కాదు. మీకు కంప్లీట్ గా దాని డ్యూరబిలిటీని రెడ్యూస్ చేస్తుంది, కంప్రెసిషన్ వీక్ అవుతుంది, పోరాసిటీ బాగా డెవలప్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మాన్సూన్ టైంలో ప్రాపర్ గా మీకు షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. నైట్ టైం కాంక్రీట్ చేసేవాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టార్పాలిన్ ప్లాన్ చేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నారంటే ఇది మాన్సూన్ పీరియడ్, ఎనీ టైం రైన్ రావచ్చు. ఈ మాన్సూన్ పీరియడ్ లో మన కాంక్రీట్ ని అవాయిడ్ చేయలేం కాబట్టి ఈ ప్రాసెస్ ని మనం ప్రికాషన్ గా తీసుకుంటే మన కాంక్రీట్ ఎక్కడ కూడా పొరాసిటీ వచ్చి కంప్రెసిషన్ డిఫెక్ట్ కాదు. ఈ పాయింట్ మీద మనం నజర్ పెట్టకపోతే మన బిల్డింగ్ లాంగ్ లాస్టింగ్ రెడ్యూస్ అవుతుంది అన్న పాయింట్ మైండ్ లో పెట్టుకుని మనం సో ప్రాపర్ గా కాంక్రీట్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫర్దర్ గా వీడియోస్ మనం చాలా వీడియోలు చేస్తున్నాం. ఈ వీడియో మీకు కంటిన్యూ రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.